హలో అండి. నేనైతే ఈరోజు టిఫిన్కి పూరీ కుర్మా చేయడం అయితే చేస్తున్నా కానీ నాకు అసలు పూరీలు చేయడం సరిగ్గా రాదండి. కుర్మా అయితే సూపర్ చేస్తా. అంటే అదేంటి పూరీలు చేత కాకుండా కుర్మా ఎలా వచ్చు అంటారేమో, దానికి నేను ఒక స్టోరీ ఉంది, తర్వాత చెప్తా. ఇప్పుడైతే నాకు పూరీలు చేత కాదండి. చేస్తా కానీ అది ఎందుకో ఇట్లా నూనెగా ఉంటాయి. ఇక కానీ ఎప్పుడో ఒకసారి చేస్తా మా పిల్లల కోసం అని చెప్పి, సంవత్సరంలో ఒకసారి. నేనైతే తినను, నాకు అసలు పూరీలు నచ్చవు. ఎవరు చేసినా నేను తినను. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు కుర్మా తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, ఒక ఆలుగడ్డ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 గరిటెలు నూనె వేసుకొని, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం చిటపటాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకుంటే ఒక 2 నిమిషాలకి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదండి, అదే ఏగుతాయి కదా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ఎంతైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు వాటిని ఇంక అట్లనే సిమ్లోనే ఉడకనివ్వాలి. అప్పుడు ఆలుగడ్డ బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కదుపుకోండి, ఎందుకంటే ఆలుగడ్డ అడుగంటుతుంది. ఈ బాగా ఉడికి మంచిగా ఆలుగడ్డ మెత్తగా అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనకి ఇష్టం ఉంటే నచ్చితే కొంచెం కారం వేసుకోండి, లేదంటే పచ్చిమిరపకాయలతో సరిపోద్ది. నేనైతే కారం వేస్తున్నా. కారం వేసి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెడితే పచ్చివాసన పోయి నూనె పైకి తేలిద్ది. ఇప్పుడు మనం 2 టీ గ్లాసుల నీళ్ళు పోసుకొని అట్లా సిమ్లోనే ఉండనివ్వండి. మంట అయితే కలుపుకొని మూత పెడితే అవన్నీ బాగా ఉడుకుతుంటాయి. ఇది ఉడికేలోపు మనం ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నిదానంగా ఉండలు లేకుండా బాగా పలచగా కలుపుకోవాలి. పలచగంటే మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు. చూశారు కదా ఈ వీడియోలో ఉన్న విధంగా కలుపుకొని ఇప్పుడు ఉడుకుతున్న కూరలో ఈ మిశ్రమాన్ని పోసేసి నిదానంగా బాగా కలుపుకోవాలి. అలానే వదిలేస్తే అది ఒక దగ్గరే ఉండలాగా అయిపోద్ది అనమాట. అట్లా బాగా కలుపుకొని ఉండలు లేకుండా అట్లా సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు బాగా ఉడికేటప్పటికి పచ్చివాసన పోయి శనగపిండి కూర చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనకు నచ్చితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇదైతే చపాతీలోకైనా పూరీలోకైనా సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.